ఆ సాంగ్ వింటా ఉంటే ఆ పాట నీకు రాదులేమ్మా నేర్చుకోగాక, అది బాలు గారు పాడారు. నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధం లేనట్టి లోకం అడిగా, నువ్వు నేర్చుకుంటే నీకు రాదు పెట్టదు, విని టైం వేస్ట్, ఇంకొక పాటలు పెట్టు అనింది. వరించు తరించు వలపే అడిగా ప్రాణతుల్యమౌ బంధం అడిగా, దానికి నాకు ఎందుకు రాదు, నాకెందుకు, నేను ఎందుకు నేర్చుకోకూడదని భగవద్గీత వాక్యం వింటూ మరణం మరణం శరణం అడిగా. సాంగ్ ఎంతమంది పాడిరో తెలుసా నీకు స్టేజ్ పైన? స్టేజ్ పైన నేను విన్నది అయితే బాలు గారు పాడింది విన్నాను, కల్పన గారు పాడింది విన్నాను. మరణం మరణం శరణం అడిగా. కానీ అంటే ఎట్లా గుర్తుంటాయి ఆ లిరిక్ మొత్తం? ఆహా చాలు నీతోటి, ఆహా చాలు నీతోటి సరసాలు బామ. ఇప్పుడు బీటెక్ డిస్కంటిన్యూ చేసేసి ఇంట్లో చెప్పేసి హైదరాబాద్ రావడం జరిగిందా లేకుంటే ఇంట్లో చెప్పేశాను సార్. నా మైండ్లో ఏం ఫిక్స్ అయిందంటే నాకు జాబ్ చేసి ఆ వచ్చే 20,000తో 40,000తో చూసుకునేంత ఇంట్రెస్ట్ లేదు. నాకున్న టాలెంట్ని ప్రూవ్ చేసుకొని ఆమెను ఒక పొజిషన్లో చూడాలి అని, సో దానివల్ల నేను బయటకు వచ్చేసాను. చెప్పాను అమ్మకి, చెప్పాను, అమ్మే నాకు మనీ ఇచ్చి నన్ను హైదరాబాద్ పంపించింది. నీకు హైదరాబాద్ తెలియదు, హైదరాబాద్లో అమీర్పేట తెలియదు, మరి ఎట్లా వచ్చినావు అసలు? మాకు గేదెలు ఉంటాయి సార్ కొన్ని ఎక్కువ, దాంట్లో ఒక దాన్ని అమ్మేసి ఇచ్చి. తర్వాత ఎవరన్నా నేను పిలవడం, ఏమన్నా ఛాన్స్లు ఇస్తానడం ఎవరన్నా అనడం జరిగిందా? నార్మల్గా అంటే కొంతమంది వేరేగా కూడా మెసేజ్ చేశారు సార్, మీట్ అవ్వాలి అది అన్నట్లుగా మాట్లాడాడు. సో ఇట్లాంటివి ఎదురైనప్పుడు మరి ఎవరికి చెప్పుకుంటావు నువ్వు ఇవన్నీ? నేను ఎవరికి చెప్పుకోను సార్, మ్యాక్సిమం చెప్పుకోను. చెప్పుకుంటే ఇంకా వెనక్కి వచ్చేసేయమంటారు. సో అమ్మ ఎప్పుడన్నా బాధపడ్డదా నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్కి? 9 నెలల బరువనక భారం మోసిందెవరయ్యా, పొరిటి నొప్పులను ఓడించి పొరుడు పోసినది ఎవరయ్యా, నువ్వు కడుపుల కదలంగా. అప్పుడు నేను రాము అన్నకి మెసేజ్ చేశాను ఇన్స్టాలో, అన్న నాకు సింగర్ అవ్వాలని చాలా ఇష్టం ఉంది, కానీ ఎట్లా ముందుకెళ్ళాలో తెలియట్లేదు. నేను మెసేజ్ పెట్టిన తర్వాత మాట్లాడిన తర్వాత 1 year తర్వాత అంటే ఇంకా 9 months 10 monthsకి ఈ సాంగ్ పాడినాం. ఛాన్స్ పాడడానికి ఛాన్స్ ఇచ్చాడు. ఆ పాట పాడు. కాదు, ఏం అవ్వాలనుకుంటున్నావు ఇప్పుడు ఇండస్ట్రీలో? మంచి సింగర్ అవ్వాలి. మంచి సింగర్ అవ్వాలి. అమ్మ ఏదైతే కళలు కనిందో వాటికి సహకారం చేయాలి. నేను చేరాని మాధవా ఏ శ్వాసలో చేరితే, గాగరి గరి సరి గాగరి రి సరిగా పద సాసద పగరి సరి సగ పద పసగస పద పసగస పద పరిసరి పద పరిసరి పద సరి గరి స పద స గగ సరి గస పద సరి గరి సా. రాధికా హృదయ రాగాంజలి నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ఈ గీతాంజలి. సో నీకు మంచి అవకాశాలు రావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మా శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటూ, సో నా సైడ్ నుంచి నీకు ఏదో ఒక ఛాన్స్ వచ్చేలా అయితే నేను ప్రయత్నిస్తాను. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో నేను ఇన్స్టాగ్రామ్లో ఒక సాంగ్ వినడం జరిగింది. ఆ సాంగ్ విన్న తర్వాత అంటే నేను ఆ సాంగ్ ఫస్ట్ పాడిన వాళ్ళు బాలు గారు, దాని తర్వాత కల్పన గారు, థర్డ్ పర్సన్ అంటే ఈ అమ్మాయిని నేను చూడడం జరిగింది. సో ఇట్లా టాలెంట్ ఉన్న వాళ్ళను మీకు పరిచయం చేయాలని చెప్పేసి నేను అనుకుంటా కదా. సో అందుకే ఆ అమ్మాయిని మన స్టూడియోకి పిలవడం జరిగింది. సో ఆమె ఎవరో కాదు, సింగర్ మల్లేశ్వరి. సో హాయ్ అమ్మ. హాయ్. ఎట్లున్నావు? మంచిగా ఉన్నా. మంచిగా ఉన్నావా? కాదు,
తెలంగాణ మంచిగా ఉన్నా అని చెప్పి తెలంగాణ మాట్లాడినావు కదా, నువ్వు నాతో మాట్లాడుతుంటే ఆంధ్రలాగా అనిపించింది. అవును. సో అంటే ఎప్పటి నుంచి ఉంటున్నావు హైదరాబాద్లో? హైదరాబాద్ వచ్చి ఒక 1 year అవుతుంది. 1 year అవుతుంది. అంటే ఇక్కడ హాస్టల్లో? హాస్టల్లోనే ఉంటాను. ఓకే. అయితే నేను ఇంట్రడక్షన్లో నేను చెప్పింది నీకు అర్థమై ఉంటుంది. అర్థమైంది. అంటే ఒక సాంగ్ చూసిన నేను, అంటే నేను బాలు గారు, దాని తర్వాత కల్పన గారు, తర్వాత మీరు అని అన్నా. సో ఆ సాంగ్ ఒక్కసారి ఆ సాంగ్ తోటి మనం స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి పాట పాడతావు అది? సో మన వాళ్ళు కూడా షాక్ అవుతారు చాలా మంది. సో వేసుకో ఇక సాంగ్. ప్రతి దాంట్లో అంటే సాంగ్స్కు ముందు దేవుడు పాట పాడడం అంటే ఇష్టం. శివయ్య సాంగ్ అంటే చాలా ఇష్టం. సో ఆ సాంగ్ తోటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఒక్కసారి. ఎండికొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలనుగా జంగముడా, కంటానగరళాన్ని దాసినోడా, కంటి సూపులతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, నాగాభరణుడా, నంది వాహనుడా, కేదారినాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమశంకర, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మహారాజా రాజేశ్వర, ఎండికొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగటోడా, జలాలను గాసె జంగముడా. సూపర్, అసలు నాకు ఇష్టమైన సాంగ్ ఇది కూడా. సో నెక్స్ట్ అంటే నేను ఇంట్రడక్షన్లో చెప్పిన సాంగ్ కావాలి నాకు, ఓకేనా? సో దానికి వాటర్ ఏమన్నా తాగుతావా, స్టార్ట్ చేసేస్తావా? స్టార్ట్. ఓకే, డన్, స్టార్ట్. నిత్యం ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనట్టి లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా, నిత్యం ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనట్టి లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా. నిత్యం ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనట్టి లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా, అనుబంధాలకు ఆయుస్సడిగా, ఆనందాశ్రులకు ఆశీస్సడిగా, మది నొప్పించని మాటను అడిగా, ఎదమెప్పించే యవ్వనమడిగా, పిడుగులు కాల్చని మేఘం అడిగా, జ్వలించు నూరేళ్ల పరువం అడిగా, వరించు తరించు వలపే అడిగా, ప్రాణతుల్యమౌ బంధం అడిగా, పచ్చికలో మంచు ముత్యాలడిగా, పువ్వుల వడిలో పడకే అడిగా, తను ఓదార్చే ఓకును కడిగా, తలనేని మిరే వేళ్లను అడిగా, నెమలి ఆటకు పదమే అడిగా, కోయిల పాటకు పల్లవి అడిగా, నదిలో గుక్కెడు నీళ్ళే అడిగా, మదిలో జానడు చోటే అడిగా, మచ్చంటూ లేని జాబిలి నడిగా, నక్షత్ర కాంతి నట్టింటడిగా, దుఃఖం వజించు అస్త్రం అడిగా, అస్త్రం ఫలించు యోగం అడిగా, చీకటి ఊడ్చే చీపురు నడిగా, పూలకు నూరేళ్ళామని అడిగా, మానవ జాతికి ఒక నీతడిగా, వెతల రాత్రికే వేకు అడిగా, ఒకటే వర్ణం సబబని అడిగా, ఒక అనురాగం ఒడిలో అడిగా, వాళ్ళని ప్రొద్దున నెలవంకడిగా, ప్రాణముండగా స్వర్గం అడిగా, న్యాయం ధర్మం ఇలలో అడిగా, ఎదరగిలించే కవితే అడిగా, కన్నీరెరుగని కన్నే అడిగా, క్షామం నశించు కాలం అడిగా, చుక్కలు దాటే స్వతంత్రం అడిగా, దిక్కులు దాటే విహంగం అడిగా, తొలకరి మెరుపుల నిలకడనడిగా, ఎండమావిలో ఏరును అడిగా, మూగ పాటకొక చరణం అడిగా, మౌన భాష వ్యాకరణం అడిగా, నమ్మి చెడని ఓ స్నేహం అడిగా, శాంతిని పెంచే సంపదనడిగా, వస్తే వెళ్ళని వసంతమడిగా, ఏడేడు జన్మలకొక తోడడిగా, ఏనాడు వాడని చిరునవ్వడిగా, ముసిరే మంచుల ముత్యాలడిగా, ముసి ముసి నవ్వుల ముగ్గులు అడిగా, ఆశల మెరుపుల జగమే అడిగా, అంధకారమా పొమ్మని అడిగా, అందరి ఎదలో హరివిల్లడిగా, మరుగైపోని మమతను అడిగా, కరువైపోని సమతను అడిగా, రాయలంటి కవిరాజును అడిగా, బమ్మెర పోతన భక్తిని అడిగా, భారతి మెచ్చిన తెలుగే అడిగా, పాశుపతాశ్రం నరుడై అడిగా, మోహన కృష్ణుడి మురలే అడిగా, మధుర మీనాక్షి చిలకే అడిగా, ఉన్నది చెప్పే ధైర్యం అడిగా, ఒడ్డెక్కించే పందెం అడిగా, మల్లెలు పూసే మనసే అడిగా, మంచిని పెంచే వలపే అడిగా, పంజా విసిరే దమ్మే అడిగా, పిడుగులు పట్టే ఒడుపే అడిగా, ద్రోహం మనిసే సత్తానడిగా, చస్తే మిగిలే చరిత్రనడిగా, విధిని జయించి ఓరిమినడిగా, ఓరిమిలో ఒక కూరిమినడిగా, సహనానికి హద్దే
లేదని అడిగా, దహనానికి అంతేదని అడిగా, కాలం వేగం కాళ్ళకు అడిగా, చిన్న చితక జగడాలడిగా, తీయగా ఉండే గాయం అడిగా, గాయానికి ఒక గేయం అడిగా, పొద్దే వాళ్ళని ప్రాయం అడిగా, 5వ ఏట బడినే అడిగా, 6వ వేలుగా పెన్నే అడిగా, ఎన్నని అడగను దొరకనివి, ఎంతని అడగను జరగనివి, ఎవ్వరిని అడగను నా గతిని, కళ్ళకు లక్ష్యం కలలంటూ కాళ్ళకు లక్ష్యం కాడంటూ, భగవద్గీత వాక్యం వింటూ మరణం మరణం శరణం అడిగా. సూపర్ అసలు. కాదు నీకు అంటే ఎన్ని రోజులలో నేర్చుకున్నావు ఇది? నార్మల్గా అయితే ఒక అంటే ఆడతా పాడతా నేర్చుకున్నాను. కాదు వాటర్ తాగు నువ్వు ఫస్ట్ పర్లేదు. పర్లేదా? తాగు. ఎన్ని డేస్లో వచ్చింది సాంగ్? నార్మల్గా అంటే నేను సాంగ్ నేర్చుకోలేదు. ఓకే. నార్మల్గా మనకి అంటే నేను స్కూల్లో చదువుకునేటప్పుడు హాలిడేస్ ఇచ్చినప్పుడు పనులకు వెళ్ళేవాళ్ళం సార్, నిమ్మకాయలు అట్లా కోయడానికి. అప్పుడు అక్కడ ఉన్న ఒక ఆంటీ అనింది, నీకు అంటే ఆ సాంగ్ వింటా ఉంటే ఆ పాట నీకు రాదులేమ్మా నేర్చుకోగాక, అది బాలు గారు పాడారు, నువ్వు నేర్చుకుంటే నీకు రాదు పెట్టదు, విని టైం వేస్ట్, ఇంకొక పాటలు పెట్టు అనింది. ఇంకా దానికి నాకు ఎందుకు రాదు, నేను ఎందుకు నేర్చుకోకూడదని అప్పుడు ఇంకా పాడాలి అనుకున్నాను. ఈ సాంగ్ ఎంతమంది పాడిరో తెలుసా నీకు? స్టేజ్ పైన నేను విన్నది అయితే బాలు గారు పాడింది విన్నాను, కల్పన గారు పాడింది విన్నాను సార్. అంతే, దాని తర్వాత వినలేదు. దాని తర్వాత ఇంకా నేను కూడా వాళ్ళిద్దరి తర్వాత నువ్వు పాడమే వింటున్నా నేను నిజం చెప్పాలంటే. కానీ అంటే ఎట్లా గుర్తుంటాయి ఆ లిరిక్ మొత్తం? అంటే ఎట్లా బట్టి నువ్వు అంటే ఎట్లా నేర్చుకున్నావు అసలు? నేను ఆ మాట కోసం నేర్చుకున్నాను. ఆవిడ నన్ను అనింది కదా, నేను ఎందుకు నేర్చుకోకూడదు అన్న కొంచెం పంతంతో కసిగా నేర్చుకున్నాను సార్. ఓకే. కానీ ఈ పాట ఎంతమంది ముందు పాడడం జరిగింది నువ్వు? నేను స్టార్టింగ్ లో కాలేజ్ లో ఒకసారి పాడినప్పుడు కుదరలేదు, అంటే లిరిక్స్ గుర్తు రాలేదు, చూసి కూడా తప్పులే పాడేదాన్ని స్టార్టింగ్ లో. దాని తర్వాత ఇంక ఇది మనకు రాదులే వదిలేయడం బెటర్ అనిపించింది కాలేజ్లో. దాని తర్వాత నేను ఎందుకు నేర్చుకోకూడదు, ఇంకా సింగర్ అంటే కష్టమైనవి కూడా ఇష్టంగా నేర్చుకోవాలి కదా అని దాని తర్వాత నార్మల్గా ఒక వీడియో ముందు పెట్టుకొని నేను సాంగ్స్ పాడడం ఆ పాట ట్రై చేశాను. దాని తర్వాత నేను సౌమ్య అక్క ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ అక్క దగ్గర ఫస్ట్ పాడాను. ఇంకా దాని తర్వాత వేరే స్టూడియోలో పాడాను, దార్వి స్టూడియోలో. నెక్స్ట్ మీ దగ్గర పాడుతున్నాను. ఓకే. కానీ వేరే లెవెల్ అసలు నిజం చెప్పాలంటే. అంటే మధ్యలో అటు ఇటు అయినా కానీ సూపర్ పాడారు మీరు, ఇంకా ప్రాక్టీస్ చేయండి. అంటే ఇట్లాంటి కఠినమైన పాటలు నేర్చుకుంటేనే సింగర్ అనేవాళ్ళు బయటికి వస్తారు. అవునవును. సో అంటే అందరు పాడినే మనం పాడితే ఎవరు మనల్ని అంటే పట్టించుకోరు. సో ఇట్లాంటి డిఫరెంట్ సాంగ్స్ నువ్వు ఎంచుకో. సో నీకు మంచి భవిష్యత్తు ఉంది, నేను నిజం చెప్తున్నా. ఎందుకంటే నువ్వు పాడుతుంటే అసలు అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ సాంగ్ నువ్వు పాడుతుంటే నాకు ఇష్టమైన సాంగ్ అది. అంటే ఈ సింగింగ్ ఫీల్డ్కి రావాలని ఎందుకు అనిపించింది నీకు? అంటే నేను కొంచెం నా వయసు తక్కువ అన్న టైంలో ఎక్కువ మంది మంగ్లీ గారిని అనేవాళ్ళు. ఆ అమ్మాయికి సపోర్ట్ ఏది లేకపోయినా వాళ్ళ నాన్న సపోర్ట్ అంటే ఊర్లో వాళ్ళ సపోర్ట్ ఏది లేకపోయినా వాళ్ళ నాన్న సపోర్ట్ ద్వారా పైకి వచ్చింది, అట్లా అన్నప్పుడు మనకు కూడా అట్లాగే వస్తుంది కదా, నేను కూడా సింగర్ అంటే వాయిస్ను కూడా కొంతమంది చెప్పేవాళ్ళు నీ వాయిస్ బాగుంటుంది అట్లాగా. వాళ్ళ ఆమె ఇన్స్పిరేషన్ ఒకటి ప్లస్ వీళ్ళ సపోర్ట్ ఒకటి, సింగర్ అవ్వాలనే ఆశ కొంచెం ముందుకు వచ్చింది. దాని తర్వాత కాలేజ్ స్కూల్స్లో ఇంకొంచెం సపోర్ట్ యాడ్ అయింది, దానివల్ల నేను ఎందుకు అవ్వకూడదు అన్న ఆలోచనతోటి ముందుకు రావడం జరిగింది. సో మంగ్లీ సాంగ్ రీసెంట్గా ట్రెండ్ అయిన సాంగ్ కూడా నువ్వు పాడినావు, ఆ పాట కూడా బాగుంది, ఒక్కసారి ఆ పాట. ఓయ్ పిలగా సింతల్లో సింత పువ్వు రాలంగా సిన్నోడ నా సెయ్యి పట్టవేమిరా, ముంతల్లో ఈత కళ్ళు తాగినట్టు పానమంతా నీ దిక్కే గుంజుతుందిరా, ఎగిరం లేకుండా ఇద్దరం ఎగురంగా ఇష్టంగా ఎగిరిపోదామా, పైరం జంటోలే గావునం చేసుకొని ముహూర్త బలమే అడుగుదమా, కంచే దటంగా మంచే మీటుంగా ముద్దు ముచ్చట్ల మునిగిపోదమా, బాయ్ 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 బాయ్లోనే బల్లి బలికే బండసారం శిలలో దిలే బాయిలోనే వాడకట్టు ఆడోళ్ళంతా సుడమెచ్చే సంబూరాలో వాడకట్టు. సూపర్. అసలు ఈ సాంగ్ పాడుతుంటే నాకు ఆ సౌండ్ వినిపించినట్టే ఉంది, అంటే ఒరిజినల్ సాంగ్ మంగ్లీ పాడింది కదా, సో అట్లనే అనిపించింది. అంటే ఎవరైనా చెప్పిరా సేమ్ ఆ వాయిస్ లాగా ఉంటుందని? స్టార్టింగ్ లో మంగ్లీ అక్కలాగే ఉంటది వాయిస్ అన్నారు. నువ్వు పాట పాడతానేమో తెలంగాణ వస్తుంది, మాట మాట్లాడతానేమో ఆంధ్ర వస్తుంది. సో అంటే ఎవరైనా చెప్పిరా ఇట్లా, అంటే నువ్వు సాంగ్ పాడతావు ఇట్లా పాడతావు అంటే
అంటే ఏదైనా సాంగ్ వినంగానే ఆ సాంగ్ లాగా పాడాలని చెప్పేసి అనుకుంటా నాకు తెలిసి. అట్లాగా మౌల్డ్ అయిపోతుంది సార్ వాయిస్. ఓకే. అట్లాగా అలవాటు చిన్నప్పటి నుంచి ఒక అంటే మేల్ వర్షన్లో పాడితే ఆ మేల్ వర్షన్లోకి వెళ్ళిపోవడం, అబ్బాయి గొంతులాగా అంటే కొంచెం అంత బాగా రాదు. ఇట్లా వచ్చా అంటే అమ్మాయిలాగా అబ్బాయిలాగా పాడడం వచ్చా? వచ్చా నీకు? అంటే నార్మల్గా మిమిక్రీ అట్లా చేస్తారు కదా సార్, ఓకే. అట్లా మిమిక్రీ చేసేదాన్ని. దాంతోపాటు అబ్బాయిలు మేల్ వర్షన్ వచ్చినప్పుడు ఆ మేల్ వర్షన్లో పాడడం, ఫీమేల్గా వచ్చినప్పుడు ఫీమేల్ అంటే వర్షన్. డిఫరెన్సియేషన్ ఉంటుందా రెండిటికి? కొంచెం ఉంటుంది సార్. ఏదైనా సాంగ్ వచ్చా? సాంగ్ అంటే వచ్చు సార్. ఒక్కసారి. ఘటక గువ్వలు కదలక కొరికేవు నా యద చాటున మరదలా, వేటాడే చూపులు విసురుచు మురిచేవు చీటికి మాటికి వరసలా, చీటికి మాటికి చనకేవు, చీటికి మాటికి చనకేవు, ఒట్టి బూటకాలు మానుకోవే బావా, ఆహా చాలు నీతోటి సరసాలు బామ, ఏలే ఏలే మరదలా, వాలే వాలే వరసలా. కొంచెం కనిపించింది ఆ వేరియేషన్ అనేది. మాట్లాడే దాంట్లో కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది. అంటే మన మామూలుగా అట్లా దాంట్లో కొంచెం కనిపిస్తుంది సార్ మేల్ వర్షన్ అన్నట్లు. ఓకే. సో ప్రాపర్ ఎక్కడ? సో ఏం చదువుకున్నాను? నాది ప్రాపర్ వచ్చేసి ఆంధ్ర సార్. ఓకే. ఆంధ్ర ప్రకాశం డిస్టిక్, ఒంగోలు సార్ మాది. ఓకే. చదువుకుంది వచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేశాను సార్. ఎందుకు? అంటే కొంచెం అంటే నాన్న చనిపోయారు కదా, సో అమ్మ ఒక్కతే వర్కింగ్. సో ఆమె ఒక్కతే కష్టపడుతూ మాకు ఇట్లా చేస్తుంది కదా, ఇంకా చదువుకొని ఇంకా 4 years చదవాలి. ఆ 4 years లోపు చెప్పలేం కదా సార్ ఎవరి పరిస్థితి ఎట్లా ఉంటుందో అని. సో కొంచెం అమ్మకి సపోర్ట్ ఉండాలని చెప్పేసి బయటకు వచ్చేసాను. అంటే అందరు అనుకోవచ్చు చదువుకొని జాబ్ తెచ్చుకొని ఆమెకు సపోర్ట్ ఉండొచ్చు కదా అంటే, పరిస్థితులు ఎట్లుంటాయో ఎవరని చెప్పలేము సార్. సో దానికోసం బయటకు వచ్చేసాను. ఓకే. అంటే నాన్న ఎలా చనిపోయారు? నాన్న అంటే చిన్నప్పుడు నాకు అంత 1 year పాప అన్నప్పుడు చనిపోయారు. ఓకే. అంటే అమ్మ చెప్పడం జరిగిందా అంటే నాన్న ఎట్లా చనిపోయాడు అనేది ఏమన్నా? అంటే కొంచెం ఎవరికైనా మనం కొంచెం గ్రోత్ అవుతే ఎదుటి వాళ్ళకి చూడడం నచ్చదు కదా సార్. సో అట్లాగా చాతబడులు అంటారు, అవి నమ్మరు మ్యాక్సిమం, అట్లా అని చెప్పేసి అనుకుంటారు ఇంట్లో. ఓకే. అట్లాగా చనిపోయాడు నాన్నగారు. ఎంతమంది ఇంట్లో మీరు? ప్రజెంట్ అయితే అక్క, తమ్ముడు, నేను, అమ్మ, నలుగురం. అక్కకి మ్యారేజ్ అయిపోయింది సార్. ఓకే. ఇంకా నేను, తమ్ముడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాడా? చదువుకుంటాడు. సో అంటే అమ్మ చాలా కష్టాలు పడి మిమ్మల్ని పెంచింది అనుకుంటా. చాలా కష్టపడింది సార్. ఓకే. సో అమ్మ గురించి నువ్వేమన్నా చెప్పమంటే ఏం చెప్తావు? అసలు మాటలు చెప్పడానికి లేవు అని అయితే చెప్తాను సార్. ఎన్ని చెప్పినా తక్కువే అనిపిస్తుంది. అంటే ఎట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు మీరు? అంటే నాన్న చనిపోయాడు, సో అమ్మనే మిమ్మల్ని చూసుకుంది కదా, సో ఎట్లాంటి స్ట్రగుల్స్? ఎలాగంటే సార్ ఇప్పుడు ఒక అమ్మాయిగా ఉండి నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే బయటకు వచ్చి నలుగురిలో తిరుగుతుంటే చూసేవాళ్ళు నన్ను ఏమంటారు, ఈ అమ్మాయి బరితెగిచ్చింది, లేకపోతే ఇంకా అట్లా మాట్లాడతారు. అట్లాంటిది పెళ్ళయి హస్బెండ్ చనిపోయిన తర్వాత పిల్లలు ఒక పొజిషన్లోకి వస్తున్నారు అంటే ఆమెను ఎన్ని మాటలు అంటారు నలుగురు. ఎట్లా వస్తున్నాయి, ఆమె ఎట్లా సంపాదిస్తుంది, కష్టపడేది ఎవరు చూడరు. కష్టపడేది చూడకుండా గ్రోత్ అవుతుంటే ఏమో ఎట్లా చేస్తుందేమో అట్లా చేస్తుందేమో అని మాటలు వచ్చినాయి అనమాట. కానీ మా అమ్మ ఏ రోజు ఆ మాటలు పట్టించుకోలేదు. మమ్మల్ని కష్టపడి చదివించింది, చిన్నగా గ్రోత్ అవ్వడానికి ఆమె. ఓకే. అంటే అట్లాంటి మాటలు నువ్వు డైరెక్ట్ ఎప్పుడన్నా విన్నావా? అంటే అమ్మను అనడము అవి? డైరెక్ట్గా అంటే వింటుంటాను సార్. అంటే ఎట్లంటే ఊర్లలో మాటలు ఎట్లుంటాయి అంటే నన్ను అనాల్సిన మాటలు వేరే వాళ్ళ మీద పెట్టి అంటారు కదా, అట్లా ఉంటాయి అన్నమాట మాటలు. మా ఊరి సైడ్ ఎక్కువైతే అట్లాగే మాట్లాడతారు. అవి చాలా వినేదాన్ని. నాలో నేనే కొన్ని చెప్పుకుంటాం, కొన్ని చెప్పుకోలేము కదా సార్ అమ్మాయిలం, అట్లాగా. ఓకే. అంటే నువ్వు ఇప్పుడు బీటెక్ డిస్కంటిన్యూ చేసేసి ఇంట్లో చెప్పేసి హైదరాబాద్ రావడం జరిగిందా లేకుంటే? ఇంట్లో చెప్పేశాను సార్. ఓకే. అమ్మకి నేను ఫస్ట్ నుంచే చెప్పాను. ఇప్పుడు ఎందుకంటే అమ్మకి కొంచెం హెల్త్ బాగుండదు, ఆమెకు ఒక్కసారి బాగుంటే ఒకసారి బాగోదు. ఓకే. దానివల్ల ఇంకా నేను నా మైండ్లో ఏం ఫిక్స్ అయిందంటే నాకు జాబ్ చేసి ఆ వచ్చే 20,000తో 40,000తో చూసుకునేంత ఇంట్రెస్ట్ లేదు. నాకున్న టాలెంట్ని ప్రూవ్ చేసుకొని ఆమెను ఒక పొజిషన్లో చూడాలి అని నాకుంది. సో దానివల్ల నేను బయటకు వచ్చేసాను.
చెప్పాను, అమ్మకి చెప్పాను. అమ్మే నాకు మనీ ఇచ్చి నన్ను హైదరాబాద్ పంపించింది. ఓకే. సో 1 ఇయర్ అవుతుందా నువ్వు హైదరాబాద్ వచ్చి? హైదరాబాద్ వచ్చి 1 ఇయర్ అవుతుంది సార్. ఓకే. అంటే ఎప్పుడైనా అనిపిచ్చిందా? అంటే హైదరాబాద్ వెళ్ళాలని చెప్పేసి ఎప్పుడు అనిపిచ్చింది? అంటే హైదరాబాద్ వచ్చినంక అరే ఎందుకొచ్చానురా బాబు అనేది అనిపిచ్చిందా? ఎందుకు వచ్చానురా బాబు అంటే అనిపించింది సార్. స్టార్టింగ్లో ఎవరు తెలీదు అసలు ఇక్కడికి. వీళ్ళు అంటే కొంతమంది ఎట్లా, మనం ఒక ఊరికి రావాలంటే మన చుట్టాలు ఉంటారు, మన ఫ్రెండ్స్ ఉంటారని ఉంటుంది. కానీ నాకు ఇక్కడ ఎవరు తెలీదు. ఫస్ట్ హాస్టల్ నేనే వెతుక్కున్నాను వచ్చి. అసలు అమీర్పేట రావడం, అమీర్పేటే వచ్చేసాను. అసలు నేను ఎక్కడ దిగుతామని లేదు, నాకు తెలీదు. అసలు నాకు హైదరాబాద్ అంటే తెలీదు. నేను చిన్నప్పటి నుంచి నాకు ఇల్లు, హాస్టల్, కాలేజ్, హాస్టల్, స్కూల్, హాస్టల్ అంతే. చిన్నప్పటి నుంచి నేను హాస్టల్లోనే చదువుకున్నాను. ఇంకా అది తప్ప నాకు వేరే ప్రపంచం తెలీదు. ఇంకా దాని తర్వాత ఫర్దర్ స్టెప్ వేసిన తర్వాత కొంచెం కొంచెం తెలిసింది. ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్, కొంతమంది స్టోరీస్ అట్లా చూసి ఇంకా అట్లా ఇప్పుడు నీకు హైదరాబాద్ ఎప్పుడైనా వచ్చావాను అంటే స్టార్టింగ్ అసలు ఎప్పుడు రాలే. సో డైరెక్ట్ నువ్వు పైసలు తీసుకొని మమ్మీ దగ్గర నువ్వు డైరెక్ట్ రావడమే హైదరాబాద్. డైరెక్ట్ వచ్చేసి భయం అనిపించలేదా మరి? అంటే ఇప్పుడు అసలు రోజులు మంచిగా ఉండవు, మొత్తం చెడు బుద్ధితో చూసే వాళ్ళు ఉంటారు చాలా మంది. నీకు హైదరాబాద్ తెలియదు, హైదరాబాద్లో అమీర్పేట తెలియదు, మరి ఎట్లా వచ్చినావు అసలు? తెలీదు కానీ అట్లాగే వచ్చేసాను సార్. ఓకే. కాదు అమీర్పేటలో ఫస్ట్ ఎక్కడ దిగినావు? అమీర్పేట మెట్రో దగ్గర దిగాను సార్. దిగేసి కరెక్ట్ గా అంటే ట్రావెల్స్ అక్కడ, ఇంకా అక్కడ దింపేసి బస్సులో వచ్చారు. ట్రావెల్స్ లో బస్ బుక్ చేసుకొని ట్రావెల్స్ లో వచ్చి ఇంకా అక్కడ దిగిపోయాను. చాలా కరెక్ట్గా 11 ఆ టైం, 11 ఆ టైంలో దిగి, అంటే 10 ఆ టైంకే వచ్చేసాను. ఇక దిగి ఎటు వెళ్ళాలో తెలీదు, వెనక్కి వెళ్ళాలా ముందుకెళ్ళాలా తెలీదు. ఇంకా గూగుల్లో సెర్చ్ చేశాను, నియర్ బై హాస్టల్స్ అని సెర్చ్ చేస్తే ఏమీ దొరకలేదు. ఇంకా అట్లా అట్లా కొన్ని ముందుకు వెళ్తా ఉంటే దొరికినాయి. 1-3 ఆ టైం అయింది సార్. ఇంకా 3 కరెక్ట్గా నేను జాయిన్ అయ్యేసరికి 4 అయింది. జాయిన్ అయ్యాను, అమీర్పేట హాస్టల్లో జాయిన్ అయిపోయాను. అక్కడ ఒక 6 months వరకు అక్కడే ఉన్నాను. సో అంటే ఫస్ట్ హాస్టల్ ఎట్లా ఉండే ఎక్స్పీరియన్స్? అంటే ఎలా అడగగానే వాళ్ళు మాట్లాడడం అది మంచిగానే మాట్లాడారు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళే కదా సార్ వాళ్ళు. అంటే స్టార్టింగ్లో ఎవరైనా మంచిగానే మాట్లాడతారు, ఎందుకంటే డబ్బులు ఇస్తున్నాం కదా. మంచిగానే మాట్లాడారు సార్. అంటే రిసీవ్ చేసుకోవడం కానీ, మీకు నచ్చితే ఉండమ్మా లేకపోతే ఇంకో హాస్టల్ చూపిస్తాను, అట్లా మంచిగానే అప్పుడు అనిపించింది ఓకే నేను మంచి స్టెప్పే తీసుకున్నానులే అనిపించింది. కొంచెం హైదరాబాద్ 1 year అయిందా? 1 year కరెక్ట్గా 1 year అవుతుంది సార్. కరెక్ట్గా 1 year. రేపు జాన్కి 1 year అవుతుంది. జాన్ డేట్ కరెక్ట్గా డేట్ 5-4 ఆ టైంలో సార్. ఓకే. అంటే మంచి సంక్రాంతి, అంటే ఆంధ్రాలో మొత్తం సంక్రాంతి ఉంటే ఆ టైంలో నువ్వు రావడం జరిగింది. అవును సార్. అంటే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? అంటే హైదరాబాద్ వెళ్ళిపోవాలని, అంటే హైదరాబాద్కి ఎందుకు రావాలనుకున్నావు? చెన్నై ఉంది, బెంగళూరు ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే హైదరాబాద్లోనే ఎక్కువ ఛాన్సెస్ వస్తాయని తెలుసు సార్ నాకు. హైదరాబాద్లో ఏవైనా డబ్బింగ్స్ కానీ అవన్నీ దానికి సంబంధించి హైదరాబాద్లో ఉంటాయని కొంచెం తెలుసుకున్నా. కొంచెం బెంగళూరులో, చెన్నై అదంతా మనకు అంతకు తెలీదు. హైదరాబాద్ అనుకో ఓకే ఇట్లా ఉంటది కదా, కొంచెం తెలుసు, ఐడియా ఉంది. 30,000 ఇచ్చింది అమ్మ. అంటే తను పని చేసినా లేకుంటే అప్పు ఏమైనా చేసిరా? అది మాకు గేదెలు ఉంటాయి సార్ కొన్ని ఎక్కువ, దాంట్లో ఒక దాన్ని అమ్మేసి ఇచ్చింది. సో అది అమ్ముకొని రావడం జరిగింది. అంటే ఇంకా నేను అడిగాను, ఎప్పుడు మా అమ్మని చేయి చాపి కానీ అట్లా ఎప్పుడు అడగలేదు. ఫస్ట్ టైం అడిగాను. ఇంకా నేను అంటే అప్పుడు ఎప్పుడు అడిగి పెట్టాను అంతే, మా నేను వెళ్తాను సింగర్ అవుతాను అని చెప్పాను. దానికి ఇంకా నేను చెప్పలేదు. ఇంకా దాని తర్వాత చెప్పలేదు మా నేను వెళ్తాను అంటే, అదేం చెప్పలేదు. దాని తర్వాత ఇంటికి వచ్చి నాకు త్వరగా సెటిల్ అయిపోవాలనిపిస్తుంది అని చెప్పాను. ఇంకా ఆవిడే డబ్బులు ఇచ్చి వెళ్ళు అని చెప్పింది. ఓకే. సో 30,000 తీసుకొని వచ్చినావు. ఎన్ని డేస్లో కంప్లీట్ అయిపోయినాయి? జాబ్ ఎట్లా వచ్చింది? 3 months దాకా నేను జాబ్ చేయలేదు సార్. నాకు తెలీదు ఎటు వెళ్ళాలో తెలీదు. గూగుల్లో చూస్తే డబ్బులు కట్టి చేసేవి ఉన్నాయి. ఇక ఎట్లా వెళ్ళాలి, 3 months డబ్బులన్నీ ఇక్కడే అయిపోయినాయి అని కొంచెం ఆలోచించి. అయిపోయినాయి సార్. ఓకే. ఇంకా ఏం చేయాలి అసలు, ఇక్కడేమో తెలియకుండా వచ్చేసాను. ఎట్లా చేయాలి, జాబ్ లేదు,
అంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ చేసి పైసలు పంపిస్తానన్న మాట ఇచ్చాను ఫస్ట్ అమ్మకి. దానికి ఓకే అని చెప్పింది. వచ్చిన తర్వాత 3 monthsలో మనీ అయిపోయినాయి సార్. ఓకే. అంటే ఇంకా కావాల్సినవి తీసుకోవడం అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వేరే చిన్న జాబ్ ఒకటి చూసుకొని చేశాను. కేఎఫ్సీలో చేశాను స్టార్టింగ్. ఓకే. ఏం చేసినావు కేఎఫ్సీలో? కేఎఫ్సీలో అక్కడ కంప్యూటర్ దగ్గర చేస్తాం కదా సార్, ఓకే. అట్లా చేశాను. అది ఒక 1.5 కొంచెం అది టఫ్ అనిపించింది నాకు, కష్టంగా అనిపించింది. ఆడిచ్చేది 12,000, ఒక 2 రోజులు సెలవు పెట్టినా కట్ చేసి 8,000 అట్లా ఇచ్చేవాళ్ళు. ఇంకా దానికి నాకు నచ్చలేదు. దాని తర్వాత దీపిక అక్క అని ఒక అక్క పరిచయం అయింది హాస్టల్లో. అక్క ద్వారా ఇప్పుడు ఆర్బిఎల్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. ఓకే. సో అంటే ఫస్ట్ నువ్వు హాస్టల్లో జాయిన్ అయినప్పుడు ఎవరన్నా మంచి వాళ్ళు పరిచయం అయ్యారా? అంటే వాళ్ళని అడగడం కానీ, అంటే ఇక్కడ జాబ్ కొంచెం తెలంగాణ వాళ్ళ సైడ్ ఎట్లుంటదంటే కొంచెం పొగరుగా మాట్లాడేవాళ్ళు. ఆంధ్ర వాళ్ళు సడన్ గా వచ్చి మాట్లాడాలంటే అంటే తెలంగాణ సైడ్ వాళ్ళు మంచిగానే ఉంటారు, కాదు అనట్లేదు, కానీ సడన్ గా మేము వచ్చి వాళ్ళతోటి మాట్లాడినప్పుడు వాళ్ళ మాటల్ని చూసి అది పొగరు అనుకుంటాం, కానీ మాటలే అంతే ఉంటాయి. దాని తర్వాత ఎందుకు ఇంత పొగరు చూపిస్తున్నారు, రాదన్నా తెలీదన్నా అని నేను కొంచెం బాధపడేదాన్ని, మాట్లాడడం అంత కలిసేదాన్ని కాదు. దాని తర్వాత కొంతమంది పరిచయం అట్లాగా స్టార్ట్ అయిపోయింది. సరే, నువ్వు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసినావా? అంటే ఎవరన్నా ఏడిపించడం కానీ అట్లా ఏం జరగలేదు. ఏడిపించడం ఏం జరగలేదు. సో కేఎఫ్సీలో ఫస్ట్ జాబ్, దాని తర్వాత ఇప్పుడు వేరే దగ్గర జాబ్, ఈ 2 జాబ్స్ ఇంకేం లేవు? ఇంకేం చేయలేదు. ఇదే ఇంకా మాక్సిమం చెప్పాలంటే నన్ను ఇక్కడ నిలబెట్టడానికి కారణం ఇదే అయింది. వర్క్ ఫ్రమ్ హోమే సార్. ఎప్పుడు ఒక 2 times అట్లాగా ఆఫీస్కి వెళ్తా ఉంటాం అనమాట. ఓకే. సో ఎంత వస్తుంది సాలరీ పర్ మంత్? 16,000 ప్లస్ ఇన్సెంటివ్స్ అన్ని కలిపి ఎక్కువే వస్తాయి సార్, ఒక 25-30 వరకు వస్తుంది. ఓకే. 25-30 వరకు వస్తుంది. 30 అంటే మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సార్. ఓకే. సో అది చేసుకుంటాం. ఇంటికి ఎప్పుడైనా పంపిస్తున్నావు డబ్బులు? పంపిస్తాను సార్. మంత్లీ నాకు వచ్చే శాలరీలో 10,000 ఇంటికి ఖచ్చితంగా ఇంటికి పంపిస్తాను. మిగతా వాళ్ళకి కావాల్సినవి కూడా నేనే చూసుకుంటాను. ఆ 10,000 కాకుండా వాళ్ళకి ఏమైనా కావాలన్నా సరే అవన్నీ నేనే చూసుకుంటాను. సో 3 monthsలో డబ్బు అయిపోయింది కదా, డబ్బుకి మళ్ళీ అమ్మకి ఫోన్ చేసినా? లేదు, ఒక్కసారి కూడా అమ్మకి ఫోన్ చేసి. మరి ఎట్లా మరి 4th month ఏం చేసినా? అప్పటికి జాబ్ వచ్చిందా? అప్పటికి చేశాను సార్. ఓకే. ఇంకొకటి ఏంటంటే నేను స్టార్ మేకరు అని వాటిల్లో చిన్న చిన్నవి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి సార్. ఓకే. దాంట్లో ఒక సాంగ్కి 3,000, 5,000 అట్లా ఇస్తారు, 2nd ప్లేస్కి 3rd ప్లేస్కి. ఇంకా అట్లా సెర్చ్ చేసి వాటిల్లో ఎక్కడ డబ్బులు వస్తాయి, ఎట్లా సంపాదించా అంటే కరెక్ట్ వేలోనే వెళ్ళాను, అంటే రాంగ్ వేలో వెళ్ళి సంపాదించాల్సిన ఆలోచన రాలేదు. అట్లాగా కొన్ని ఆడిషన్స్ జరుగుతూ ఉంటాయి స్టార్ మేకర్లో, షేర్ చాట్లో అని, వాటిల్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి సార్, ఓన్లీ సింగింగ్ వరకే ఉంటుంది. వాటిల్లో సాంగ్స్ పాడేదాన్ని. ఫస్ట్ ప్లేస్ ఒకసారి వస్తే, 3rd ప్లేస్ ఒకసారి వస్తే. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ ప్లేస్ వచ్చింది సార్, ఒక 2 times వచ్చింది. అది ఈ వేళలో నువ్వు ఆ సాంగ్ పాడినప్పుడు వచ్చింది. 2 times. అప్పుడు 4,500 వచ్చింది. అంటే అందులో విన్నవంగా అప్పుడే వెంటనే వేసేస్తారు సార్. ఓకే. అంటే వాటి కోసం అంటే వెతకడము, దాని తర్వాత అందులో నువ్వు గెలవడము, ఆ ప్రైజ్ మనీ తోటి నువ్వు అంటే నీ మనుగడకి యూజ్ చేసుకోవడం. సో అంటే ఈ హైదరాబాద్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు పరిచయం అయ్యారంటే ఏం చెప్తావు? నేనేం చెప్పను సార్, ఫ్రెండ్స్ అంటే నేను ఎవరిని నమ్మను, ఏం చెప్పను. ఓకే. ఇక్కడ పరిచయం అయిన వాళ్ళు ఫ్రెండ్స్ అంటే నేను అసలు అంతగా ఎట్లుంటారంటే సార్, ఇక్కడనే కదా ఎక్కడైనా సరే యూజ్ అండ్ త్రో సార్. వాడుకుంటారు, వదిలే, వాళ్ళకి అవసరం అవుతే మళ్ళీ అని పిలుస్తారు, అవసరం లేకపోతే ఏంటి అని పిలుస్తారు, అట్లా ఉంటుంది సార్. కానీ అందరు అట్లా, కానీ నా లైఫ్లోకి వచ్చిన వాళ్ళు మాత్రం అందరూ అంతే ఉన్నారు, ఇంకా మంచి వాళ్ళు తగలేస్తారు అంతే. ఓకే. సో అంటే రామ్ ఉన్నారు కదా సింగర్. అవును సార్. సో మీరిద్దరు కలిసి ఈ యజ్ఞంలో సాంగ్ పాడారు, అది కొంచెం వైరల్ అయింది అనుకుంటా సాంగ్. సో ఎట్లా పరిచయం సింగర్ రామ్? నేను అక్కడ వర్క్ చేస్తున్నానని చెప్పాను కదా సార్, స్టార్టింగ్లో మేనేజర్గా వర్క్ చేశాను కేఎఫ్సీలో. అప్పుడు కాదు, మేనేజర్కే 12,000 ఇచ్చిరా? మేనేజర్ అంటే ఆయన కింద పోస్ట్, ఓన్లీ అక్కడ ఎంటర్ చేస్తాం, మనీ ఎంటర్ చేస్తాం కదా సార్, అది. ఓకే. అయితే అప్పుడు ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళి మనం అవి చెక్ చేస్తూ ఉంటే ఇక్కడ కాలిపోయేవి చేతులు, ఇట్లా మచ్చలు అవన్నీ పడేవి సార్. అప్పుడు నాకు కష్టం అనిపించేది, ఎందుకురా బాబు చదువుకుంటే బెస్ట్ కదా, ఇక్కడికి వచ్చి ఈ పనులు చేయడం చాలా ఏడిపోచ్చేది. ఇదంతా అక్కకి షేర్ చేసుకుంటాను,
అమ్మకి చెప్పను, మళ్ళీ ఆవిడ బాధపడుతుంది. ఓకే. ఇక్కడ చెప్పినప్పుడు చాలా ఏడ్చేది, చదువుకోమన్నా కదా అందుకే అని చెప్పేది. సర్లే అడుగేసాను, మళ్ళీ వెనక్కి వెళ్తే బాగోదు అని చెప్పేసి ఏదో ఒకటి చెయ్యాలి కదా సార్. స్టార్టింగే మనకి ఏది జాబ్ రాదు. ఇంకా అని చెప్పి అప్పుడు నేను రాము అన్నకి మెసేజ్ చేశాను ఇన్స్టాలో. అన్న నాకు సింగర్ అవ్వాలని చాలా ఇష్టం ఉంది, కానీ ఎట్లా ముందుకెళ్ళాలో తెలియట్లేదు, ముందుకు ఎట్లా వెళ్ళాలో తెలియట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ప్రూవ్ చేసుకోవాలో తెలియట్లేదు అన్న అని చెప్పాను. అప్పుడే మెసేజ్ చూడలేదు. దాని తర్వాత ఈవినింగ్ చూసి ఒకసారి వాయిస్ పెట్టమ్మా అని చెప్పారు. వాయిస్ పెట్టాను, చాలా బాగుంది, వాయిస్ చాలా బాగుందని చెప్పారు. వచ్చారు, మాట్లాడారు, వాయిస్ చాలా బాగుంది అన్నారు. నేను మెసేజ్ పెట్టిన తర్వాత మాట్లాడిన తర్వాత 1 year తర్వాత అంటే ఇంకా 9 months 10 monthsకి ఈ సాంగ్ పాడినా. ఓకే. ఛాన్స్ పాడడానికి ఛాన్స్ ఇచ్చాడు. ఆ పాట పాడు. ఓం నమామి సాంగ్ పాడమంటారా సార్? యజ్ఞం సాంగ్ పాడు కదా. ఓకే సార్. ఓకే. చిన్ననాటి చెలికాడే చురకత్తి లాంటి మొనగాడే ఇన్ని నాళ్ళు నా నీడై వెతికాడే, చిన్ననాటి సిరిమల్లే నా ఇంటి కొంటె జాబిల్లి ఇన్ని నాళ్ళు నీ నాడే ఎదిగింది, కమ్మగా తను ఉండగా హాయిగా ఊరేగగా సూపర్ అసలు. సో అంటే రామ్ గారు ఆయనతో 2 పాటలు కదా పాడడం. సో అంటే అట్లా ఎందుకు పాడారు? జస్ట్ రీల్స్ కోసమా? అంటే ఒకసారి ఆయన సార్ తోటి ఒకసారి అయినా పాడాలి అని అనిపించింది సార్. ఓకే. అందుకని ఒకసారి సాంగ్ పెట్టుకుందామని అనుకున్నాను సార్. దానికి ఓకే అమ్మ పాడదామని చెప్పారు, పాడాను. ఓకే. అంటే అవి వాటి తర్వాత ఎవరన్నా నేను పిలవడం, ఏమన్నా ఛాన్స్లు ఇస్తానడం ఎవరన్నా అనడం జరిగిందా? నార్మల్గా అంటే కొంతమంది వేరేగా కూడా మెసేజ్ చేశారు సార్. ఓకే. యాడ్ ప్రమోషన్ అని అట్లాగే చేసి, అంటే అర్థమైపోతుంది కదా సార్ మాటల్లోనే, అట్లా చేశారు. కానీ కొంతమంది నమ్ముతాం, కొంతమంది నమ్మలేదు. ఇంకా అంతకైతే ఛాన్స్లు ఏం రాలేదు సార్. ఓకే. అంటే ఎవరైనా మిస్బిహేవ్ చేసిరా? డైరెక్ట్ అంటే ఇన్స్టాలో మెసేజ్లో చేస్తారు సార్. ఓకే. అంటే ఏమని చేసిరు? నార్మల్గా మెసేజ్ చేశారు, ఇట్లాగే యాడ్ ప్రమోషన్ ఉంది అట్లా ఇట్లా అంటే దానికి ఓకే సార్ అంటే విషయం ఏంటో చెప్పండి అంటే వాళ్ళ మాటలను బట్టే నాకు తెలిసిపోయింది, విషయం ఏంటో చెప్పండి అని చెప్పాను. ఇట్లాగే యాడ్ ప్రమోషన్ ఉంది, మీరు సాంగ్ పాడాలి, ఎంత తీసుకుంటారు అది ఇది అంటే, నేను ప్రెజెంట్ అయితే నేను ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని అయితే నేను ఎవరికి చెప్పలేదు సార్, చెప్పను కూడా ప్రెజెంట్, ఎందుకంటే స్టార్టింగ్ పొజిషన్ నాది అని చెప్పాను. ఇంకా దాని తర్వాత ఆయన ఇట్లాగా అది ఇది అని అడిగా, మీట్ అవ్వాలి అది అన్నట్లుగా మాట్లాడాడు. ఇంకా నేను వెంటనే ఇంకా మాట్లాడింది ఏం లేదు, కట్ చేసి బ్లాక్ చేసేసాను సార్. ఓకే. సో ఇట్లాంటివి ఎదురైనప్పుడు మరి ఎవరికి చెప్పుకుంటావు నువ్వు ఇవన్నీ? నేను ఎవరికి చెప్పుకోను సార్, మ్యాక్సిమం చెప్పుకోను. ఓకే. ఎందుకంటే చెప్పుకోకూడదు, చెప్పుకుంటే ఇంకా వెనక్కి వచ్చేసేయమంటారు ఇంట్లో చెప్తే. సో అమ్మ ఎప్పుడన్నా బాధపడ్డదా నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్కి? చాలా సార్లు సార్. ఒక్కతే ఉంటుంది అంటే నాకేం రాదు చేసుకోవడం, అట్లేం రాదు, కష్టపడతాను, కాకపోతే ఎట్లా బతుకుతుందో ఏమో, ఎప్పుడు బయటికి వెళ్ళిన దాన్ని కాదు సార్. బయటికి వెళ్ళి ఓన్లీ ఇల్లు ఇంక ఇవే కదా సార్, ఇదే ప్రపంచం అన్నట్లు ఉంది నాకు 20 సంవత్సరాల వరకు. నెక్స్ట్ ఇట్లా బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఆలోచించింది, బాధపడింది, ఫోన్ చేసిన ప్రతిసారి ఏడుస్తుంది సార్. ఓకే. సరే ఒకసారి మీ మమ్మీకి కాల్, ఇంట్లోనే ఉంటుందా ఇప్పుడు? ఉంటుంది సార్. ఒక్కసారి ఫోన్ మాట్లాడు, స్పీకర్ ఉంది. హలో మా, హలో హలో ఆమా చెప్పు. ఎట్లాగా ఇంటర్వ్యూకి వచ్చా నేను, అట్లా సార్ మీతోటి మాట్లాడతారంట. హలో. నమస్తే సార్. అమ్మ నమస్తే అమ్మా. అయితే మీ కూతురు మంచి మంచి సాంగ్స్ పాడుతుంది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? అది దేవుడు దయ, మీ దయ. ఓకే. అది దేవుడు ఆ పిల్ల రాసి పెట్టిండ్రు, మీరు కొద్దిగా చెయ్యని చెప్తుండ్రు, కొద్దిగా లైన్ లేక వస్తుంది. ఓకే. అంటే తిను అంటే హైదరాబాద్ వస్తున్నప్పుడు మీరు పంపించడం జరిగింది కదా, అంటే మీకు ఏమనిపించింది, వెళ్ళి బ్రతకగలదు అని అనుకున్నారా మీరు? యాడికి పోయిన పుల్లాగా వస్తుంది అనుకున్నా. అంతేనా?
ఓకే. ఆ. కాదు, మీకు ఏ పాట ఇష్టం? మీ కూతురు ఏ పాట పాడితే మీకు ఇష్టం? ఏ పాట అంటే శివుడు పాట పాడితే ఇష్టం, కృష్ణుడి పాట పాడితే ఇష్టం. ఓకే. అయితే ఇంకా మల్లేశ్వరి వాళ్ళ నాన్నకి ఏం జరిగింది అసలు? ఎట్లా చనిపోయిండు? అది చాలా రాంగ్లే సార్, అవన్నీ మళ్ళీ గుర్తెందుకు. ఓకే. ఓకే. అంటే వీళ్ళని పెంచడానికి నువ్వు చాలా కష్టపడ్డావంట కదమ్మా? అవును సార్, మాకు వయసులోనే 21 సంవత్సరం అయింది ఆయన చనిపోయి. ఓకే. ఓకే. ఈ అమ్మాయి 3వ సంవత్సరం మల్లేశ్వరి. అదే. అదే. మళ్ళీ పిల్లోడు సంవత్సరంన్నర. ఓకే. ఎన్ని గేదెలు ఉన్నాయి? పెద్ద అమ్మాయి ఏమో 5వ సంవత్సరం. ఓకే. ఓకే. మీ దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి ఇప్పుడు? 3 గేదెలు ఉన్నాయి సార్. అంటే ఎన్ని అమ్మేసినావు మల్లేశ్వరి గురించి? ఆ? మల్లేశ్వరి గురించి ఏమన్నా గేదెను అమ్మేసి ఈమెకు డబ్బులు ఇచ్చినావా? ఏందో కొద్దిగా అంతే కానీ మనం ఏం బారు గీలేదు సార్. ఆ అమ్మాయి కష్టం, ఆ అమ్మాయిను. అదే పంపిస్తుందా మరి మీకు? నెల నెల ఏమైనా పంపిస్తుందా ఖర్చులకి? వచ్చినప్పుడు జమ వచ్చినప్పుడు పంపిస్తుంది. 10,000 12,000 ఎంత వస్తే అంత పంపిస్తుంది. ఆ అమ్మాయి ఏమో తినేది లేదు. ఆ అమ్మాయి తెలుసు వాళ్ళ అమ్మ ఎంత కష్టపడి ఎంత నిడివేర్చి ఎంత చదువు చదివించిన, కష్టాలలో ఉన్నా కానీ చదివించిన కదా సార్. అదే ఏడుస్తుంది తను. నేను అంతకు 2 అంతలు ఏడ్చిన సార్. పిల్లల్ని అడిగేయాలా, నా పరిస్థితి అంది, నాకు ఎవరు చెయ్యండి ఇచ్చేవాళ్ళు లేరు, ఎవరు దగ్గర తీసేవాళ్ళు లేరని. లేదు, మీ కూతురికి మంచి భవిష్యత్తు ఉందమ్మా, మంచిగా పాడుతుంది కదా, దేవుడు పక్క చూస్తాడు, ఈమెకు మంచి అవకాశాలు వస్తాయి. నేను వాళ్ళ నాన్న చనిపోయిన వాళ్ళ నుంచి కూడా మాకెవరు చెయ్యండి లేదు సార్. దేవుడే దారి చూపించిండు. ఆ అమ్మాయి ఇంక మీ కాడ చదువు, అప్పుడు సార్ వాళ్ళ కాడ చదువుకుంటూ చేస్తా కూడా నేను డబ్బులు కట్టకుండానే టిబిలెట్ సీట్ వచ్చి దేవుడి దయ వల్ల, ఆ సార్ వాళ్ళ దయ వల్ల, మీ దయ వల్ల ఆయన ఒక రీతిలోకి వచ్చింది. ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడ్డది సార్. అదే మంచిగా పాడుతుంది, మంచి భవిష్యత్తు ఉంది మీ కూతురికి. మీ కూతురుతో ఏ పాట పాడించాలని ఈ కోసం? ఆ ఎన్నికే తెలుసులేదు సార్. మొన్న పాడింది కదా తల్లి గురించి పాడితే. సరే, నీ కోసం ఒక పాట పాడిస్తున్నా, ఇంటర్వ్యూలో చూడు రిలీజ్ అయినప్పుడు, సరేనా? సరే సార్. సరే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. సరే, మీ అమ్మకి ఏదైనా డెడికేట్ చేస్తాం, మీ అమ్మ కోసం ఏదైనా సాంగ్ పాడు, ఓకేనా? పాడు. అంటే ఈ పాట నేను ఇంటర్లో పాడాలి అనుకున్నాను సార్. ఓకే. అంటే కొంచెం ఏజ్ తెలియని వయసులో మనకి పక్కింటి వాళ్ళ కూతుర్ని మంచిగా చూసుకుంటారు. మనకి ఏదైనా కోపం వచ్చినప్పుడు మా అమ్మ తిడతా ఉంటుంది చిన్న మాటకి. అట్లాగా తిడతా ఉన్నప్పుడు నేను మా అమ్మని తిట్టేదాన్ని. వాళ్ళు చూడు ఎంత బాగా చూసుకుంటారో వాళ్ళ కూతుర్ని, నువ్వు ఎప్పుడు తిడతా ఉంటావు అని చెప్పేసి నేను అంట్లా ఉండేను సార్. దాని తర్వాత కొన్ని సంవత్సరం తర్వాత నాకు రియలైజ్ అయ్యాను కొన్ని విషయాల్లో. అంటే ఆమె కష్టం తెలుసుకున్న తర్వాత కొంతమంది చెప్తారు ఇంత కష్టపడి ఇంత తెచ్చింది, దానికి నువ్వు ఎట్లా అది అని చెప్పినప్పుడు ఆలోచించాను. అప్పుడు ఈ సాంగ్ పాడాలనుకున్నాను సార్. రాయిని పూజించే మనసే నీకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. రాయిని పూజించే మనసే నీకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. దైవం యాడుంది కను తెరవని మానవుడా, కన్లెదుటే నిదుతుంది గమనించవు ఎందుకురా. 9 నెలల బరువనక భారం మోసిందెవరయ్యా, పొరిటి నొప్పులను ఓడించి పొరుడు పోసినది ఎవరయ్యా. నువ్వు కడుపుల కదలంగా మురిసిన దమ్మేరా. రాయిని పూజించే మనసే నీకుంటే, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. సూపర్ అసలు. సో నాన్న మిస్ అవుతా ఉంటావా? నాన్న చాలా సార్. ఓకే. అసలు నాన్నని చూసినా గుర్తు కూడా లేదు కదా?
నిజం చెప్పాలంటే నేను ఫోటోలో తప్ప రియల్గా చూడలేదు సార్. అంటే జ్ఞాపకం లేదు, చూశాను అంటున్నారు కానీ నాకు జ్ఞాపకం లేదు సార్. ఓకే. కాదు, ఏం అవ్వాలనుకుంటున్నావు ఇప్పుడు ఇండస్ట్రీలో? మంచి సింగర్ అవ్వాలి? మంచి సింగర్ అవ్వాలి, అమ్మ ఏదైతే కళలు కనిందో వాటికి సహకారం చేయాలి, ఆమె అనుకున్నదాన్ని నెరవేర్చాలి అని ఒక గట్టిగా అయితే అనుకుని వచ్చాను సార్ ఇక్కడికి. ఓకే. అంటే అక్క బావ వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ ఉందా? మీ బావ వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ ఇస్తారు సార్. స్టార్టింగ్లో అయితే చదువుకో, ఇవన్నీ అవసరం లేదు, చదువుకుంటే జాబ్ వస్తుంది, మంచిగా జాబ్ చేసుకోవచ్చు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏదో పని అది ఇది అంటాం కంటే అని అనేవాళ్ళు, మా బావగారు అనేవాళ్ళు. సాంగ్స్ పరంగా అయితే అక్క ఎక్కువ సపోర్ట్ చేస్తుంది సార్. అంటే అన్నారులే, నువ్వు నీకున్న టాలెంట్ని ప్రూవ్ చేసుకొని సపోర్ట్ ఇస్తుంది సార్ అక్క. ఓకే. మీ తమ్ముడు? తమ్ముడు కూడా సపోర్టే చేస్తాడు. స్టార్టింగ్లో తిట్టేవాడు, అంటే నాకంటే పెద్దోళ్ళలాగా బిహేవ్ చేస్తాడు సార్ నా ముందు. ఓకే. తిట్టేవాడు, నువ్వు సాంగ్స్ పాడుతున్నావు, సోషల్ మీడియాలో పెడుతున్నావు, వీళ్ళందరూ ఆ పిల్ల పాటలు పాడుతుంది అంటున్నారు, పెట్టొద్దు అది ఇదని స్టార్టింగ్లో అనేవాడు. ఓకే. దాని తర్వాత ఏమనలేదు, ఓకే నీ టాలెంట్ నువ్వు ప్రూవ్ చేసుకో అనే తమ్ముడు నుంచి కూడా సపోర్ట్ వచ్చింది. ఓకే. అంటే ఎవరన్నా నువ్వు హైదరాబాద్కి వచ్చినాక నేను ఇన్సల్ట్ చేయడం జరిగిందా ఎవరన్నా? అట్లే ఎక్కడికైనా స్టూడియోకి వెళ్తే అంటే నీ ముందు ఒకలాగా మాట్లాడి నీ వెనకాల ఒకలాగా మాట్లాడడం ఇట్లాంటివి? ఇక్కడికి వచ్చాక అట్లాగా అనిపించింది సార్. ఓకే. కొంతమంది ఎట్లుంటారంటే నేను సాంగ్ పాడడానికి వెళ్ళినప్పుడు పొగుడుతారు సార్, మనుషులు ముందు పొగుడుతారు. ఎట్లా అంటే బాగా పాడుతున్నావు, తెలంగాణ స్లాంగ్ లాగే ఉంది, చూస్తే ఆంధ్ర అమ్మాయి లాగా ఉన్నా సరే పాటలు కూడా తెలంగాణ అమ్మాయి లాగే ఉంది అని మాట్లాడేవాళ్ళు. దాని తర్వాత వేరే వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అయ్యి అమ్మాయి వాయిస్ ఎలా ఉంది అంటే, ఆ అమ్మాయిది ఆంధ్ర సార్, తెలంగాణ రాదా అమ్మాయికి అని ఇట్లా మాట్లాడేవాళ్ళు. వాళ్ళు నాకు ఇట్లా చెప్పినప్పుడు చాలా బాధ అనిపించేది. మనకి ఏదన్నా ఉంటే నీకు పాడడం రావట్లేదు, లేకపోతే నువ్వు ఆంధ్ర స్లాంగ్ వస్తుంది, కొంచెం మార్చుకుంటే బాగుంటుందని నాకు చెప్తే ఏమనిపిస్తుంది, ఓకే నేర్చుకోవాలి అనిపిస్తుంది. కానీ నా దగ్గర ఒక మాట మాట్లాడి ఇంకొకరి దగ్గర ఇంకొక దాన్ని మాట్లాడితే మనకి నెగిటివ్గా క్రియేట్ అయిపోతుంది. ఇంకా ఉన్నారు సార్ ఇండస్ట్రీలో చాలా మంది ఉంటారు కదా సార్. ఉన్నారు సార్. సో ఏదన్నా మంచిది లవ్ సాంగ్ పాడు. లవ్ సాంగ్ సంతోషంలో సాంగ్ ఒకటి పాడినావు కదా, ఆ సాంగ్. ప్రేమ నీతో పరిచయమే ఏదో పాపమా, అమృతమనుకొని నమ్మటమే ఒక శాపమా, నీ ఒడి చేరిన ప్రతి మదికి బాధే ఫలితమా, తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా, పెదవులపై చిరునవ్వుల దాగా కనపడనీయవు నిప్పుల సెగ, నీటికి ఆరని మంటల రూపమా, నీ ఆటేమిటో ఈనాటికి ఆపవు కదా, నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా, తెంచుకో నీవు పంచుకో నీవు ఇంత చెలగాటమా, చెప్పుకో నీవు తప్పుకో నీవు నీకు ఇది న్యాయమా, పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా, పంతమా బంధమా, నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా, నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా. సూపర్ అసలు. సో అంటే నీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఫోక్ సైడ్ మంగ్లీ అక్క సార్. ఓకే. ఇండస్ట్రీ సైడ్ చిత్ర గారు, ఇంకా అట్లాగా లైన్ గా ఉన్నారు సార్. ఇది చిత్ర గారి పాట కాదు కదా, ఉషా గారు అనుకుంటా. అవునవును. చిత్ర గారి పాట ఏదైనా వచ్చా? వచ్చు సార్. ఒక్కటి ఏదన్నా. వేణు మాధవా వేణు మాధవా, ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో నేలి
గాగ్గరి గరి సరి గాగ్గరి రి సరి గ పద సా సద పగరి సరి గగద పద గ పద సదా ద పగరి సా ద పద సస్స ద పద సస్స ద పద రి రి ద పద రి ద సరి గరి సరి గరి సరి గారి గారి సరి గారి సద ప గ గ ప ప గ గ గ ద గ గ గ సా స ద పద సరి 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 గ గ గ పదరి పగ పద సరి సరి గ మ గరి సగ పద ప సగ స పద ప సగ స పద పరి సరి పద పరి సరి పద సరి గరి స పద స గ గ సరి గ స పద సరి గరి సా రాధికా హృదయ రాగాంజలి నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ఈ గీతాంజలి. సూపర్. అసలు సంగీతం రాదు కదా నీకు, మరి ఇది ఎట్లా నేర్చుకున్నావు? అంటే విని నేర్చుకోవడమే సార్. ఎన్ని రోజులు అలా నేర్చుకున్నావు ఇది? నార్మల్గా ఒక 5 days 6 days అట్లా పట్టింది. ఓకే. ఎవరి ముందన్న పాడినావు ఈ సాంగ్? ఎవరి ముందు పాడలేదు సార్. కాదు ఈ సాంగ్ అంటే నువ్వు అన్నీ బాగా కఠినంగా ఉన్నాయి ఎంచుకుంటున్నావు నాకు తెలిసి కదా. ఈ మనోహర సాంగ్ కూడా నువ్వు పాడడం జరిగింది, ఇది ఒక రీల్ నేను చూడడం జరిగింది. ఒక్కసారి ఆ సాంగ్ పాడు. జడివానే ప్రియా నన్నే చేరుకోమ్మ, శృతి మించుతోంది దాహం, ఒక పాన్పుపై పవళిద్దా, కసి కసి పొందాలెన్నో ఎన్నో కాసి, నన్ను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా, ఎన్నటికి మాయదుగా చిగురాకు తొడిగే ఈ బంధం, ప్రతి ఉదయం నిన్ను చూసి చెలరేగిపోవాలి దయహం, మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలచిన వంట సుధాకర, ఆ తేనెలనే ఓ తుమ్మెదగా తాగిపొమ్మంట, నా యౌవనమే నీ పరమై పులకించే వేళ, నా ఎదలో ఒక సుఖమై ఊగేను ఉయ్యాల. ఇది నేర్చుకున్నావు నువ్వు అసలు సాంగ్? నేర్చుకోలేదు సార్. అంటే నార్మల్గా ఒక అమ్మాయి అక్క ఈ సాంగ్ పాడని ఎప్పుడు 6 months నుంచి మెసేజ్ పెడతా ఉంది సార్. ఓకే. నేర్చుకోలేదు, జస్ట్ అడిగారు కదా అని లిరిక్స్ వచ్చు కదా అంటే విన్నాను, పర్ఫెక్ట్ గా నేర్చుకోలేదు. ఇంకా పర్ఫెక్ట్ నేర్చుకోవాలి. ఒకసారి వినలేదు సార్ నేను, ఒకసారి విన్నాను, పాడడం వస్తుంది కదా అని జస్ట్ ట్రై చేశాను సార్ అంతే. ఇది సెకండ్ టైం మీ ముందు పాడాను. అదే అంటే ఇది ప్రాక్టీస్ చేయాలని అర్థమైంది, కొంచెం అటు ఇటు అయింది సాంగ్. నీకు మంచి భవిష్యత్తు ఉంది, నేను నిజం చెప్తున్నాను. నీ వాయిస్ బాగుంది, అంటే ఏ సాంగ్ కి తగ్గట్టు ఆ సాంగ్ నువ్వు మోల్డ్ చేసుకుంటావు నీ వాయిస్. ఎందుకంటే ఇప్పుడు మంగ్లీ సాంగ్ పాడినావు, శివుడు సాంగ్ మంగ్లీది పాడినావు, దాని తర్వాత పల్లిది పాడినావు. సో సూపర్ పాడినావు నిజం చెప్పాలంటే. నీకు ఇష్టమైన సాంగ్ ఇది అసలు? నాకు ఇష్టమైన సాంగ్ కన్నులతో చూసేది గురువా. పాడు. పాపని పని పమ గమ పా సగసని పని పమ గమ, పాపని పని పమ గమ పా సగసని పని పమ గమ గస గమ పా, తాకడ తాకడ తాకదీం తాకడ తాకడ తాకదీం తాక 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 జిం తాక జుం, తాకడ తాకడ తాకదీం తాకడ తాకడ తాకదీం తాకడ తాకడ తాకదీం తాక జుం, కన్నులతో చూసేది గురువా కనులకు సొంతమౌనా, కనులకు సొంతమౌనా, కన్నుల్లో కను పాపై నీవు కన్ను విడిపోలేవు, ఇక నన్ను విడిపోలేవు, తాకడ తాకడ తాకధీం తాకడ తాకడ తాకధీం తాక 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 జుం తాక జుం, తాకడ తాకడ తాక జుం తాకడ తాకడ తాక జుం తాక 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 జుం తాక జుం, కన్నులతో చూసేది గురువా కనులకు సొంతమౌనా, కనులకు సొంతమౌనా. చాలా బాగా పాడుతున్నావు.
అంటే ఏదన్నా బాగా ఏదన్నా సాంగ్ నేర్చుకొని మధ్యలో ఆపేసిన సాంగ్ ఉందా? ఇప్పటివరకు నేర్చుకోకుండా ఉన్న సాంగ్? నేర్చుకోకుండా ఉన్న సాంగ్ ఉంది సార్. ఏదది? ఇది కల్పన గారు పాడారు. ఇది ఈ సాంగ్ ఉంది కదా, లకలక చంద్రముఖి, ఆ సాంగ్ ఉంది కదా సార్. లకలకలా. ఓకే. ఆ సాంగ్ నేర్చుకున్నాను కానీ నాకు రావట్లేదు. ఒక్కసారి చూద్దాం. రావట్లేదు సార్ నాకు. ఓకే. అది ఏ బంధము అక్కడ నుంచి, అక్కడ కల్పన గారు స్వరాలు ఉంటాయి కదా సార్, అవును. అక్కడ నుంచి నాకు రాలేదు. ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి అది ఏ బంధమో ఇది, ఏ బంధమో, నయనాల హృదయాల తొలి బంధమో, ఏ స్వప్నమో ఇది, ఏ స్వప్నమో, నడయాడు హృదయాల తొలి స్వప్నమో, అట్లా వచ్చి మధ్యలో మధ్యలో ఆగిపోతుంది. అంటే ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నావా, మధ్యలో ఆపేసినావా? ఇంకా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటా, మళ్ళీ చిత్రమ్మ గారి సాంగ్ తీస్తాను, అది పాడతాను, మళ్ళీ అమ్మ ఇది వచ్చేదట్లేదులే ప్రాక్టీస్ చేయడం. కానీ ఇది మయ్య మయ్య సాంగ్ ఉంటది కదా, మయ్య మయ్య అది కూడా రాదు. ప్రాక్టీస్ లో ప్రాక్టీస్ చేయలేదు సార్. అంటే చేశాను కానీ మనకి రాలేదు సార్. ఓకే. సగం మధ్యలో ఆపేసాను. అది కూడా. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు స్కూలింగ్ నుంచి? స్కూలింగ్ నుంచి అంటే చాలా మంది ఉన్నారు సార్. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే సపోర్ట్ చేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు యూజ్ అండ్ త్రూ ఉన్నారు కానీ అప్పుడు మాత్రం స్టార్టింగ్ లో సపోర్ట్ పర్సన్. ఇప్పుడు హైదరాబాద్ లో ప్రెజెంట్ నీకు సపోర్ట్ ఇస్తున్న వాళ్ళు ఎవరు? హైదరాబాద్ లో ఎవరు లేరు సార్. అంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తను సపోర్ట్ చేస్తుంది. ఓకే. అంటే ఎవరన్నా నీ సాంగ్స్ చూసి నీకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఉన్నారా? నార్మల్గా ఇన్స్టాలో మాట్లాడతారు, పాట పాడడం వరకు అంతే సార్. అంత ఫ్రెండ్స్ ఏమి ఇంకా. అంటే ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ యూట్యూబర్స్ కానీ ఎవరు టచ్ లో లేరా నీకు? అంతగేం లేదు, జస్ట్ మాట్లాడతారు సార్. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే సార్. ఓకే. అంటే ఈ ఫోక్ సింగర్స్లలో నీకు ఇష్టమైన సింగర్ ఎవరు? మంగ్లీ గారు సార్ ఫస్ట్. ఓకే. దాని తర్వాత నాకు ఇప్పుడు రామ్ సార్, దాని తర్వాత ఈ బుల్లెట్ లక్ష్మణ్ అన్న ఉన్నారు కదా. ఓకే. ఆయన సాంగ్స్ అంటే బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న. ఓకే. ఆయన అంటే సాంగ్స్ రాస్తారు కదా, ఆ సాంగ్స్ కి మాత్రం పిచ్చ ఫ్యాన్ సార్ నేను. ఓకే. బుల్లెట్ బండి లక్ష్మణ్ గారిది ఏ సాంగ్ ఇష్టం నీకు? పైసా పైసా అంటూ ఆ సాంగ్ ఉంది సార్. ఓకే. అది చాలా ఇష్టం సార్ నాకు. సో నిన్ను ఎవరైనా మోసం చేయడం జరిగిందా? అంటే డబ్బుల విషయంలో కానీ ఏదైనా హెల్ప్ చేస్తా అని చెప్పేసి చేయకుండా ఉండడం కానీ అట్లాంటి విషయాలు? అలా ఏం జరగలేదు సార్. ఏం జరగలేదు. సో నీ డ్రీమ్ ఏంది అసలు? నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? అదే ఏమవ్వాలనుకుంటే ప్రజెంట్ అయితే ఒక సింగర్ అవ్వాలనుకుంటున్నాను సార్. సెటిల్ అక్కడ ఒక సింగర్లోనే సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను సార్. ఓకే. సెటిల్ అవ్వేసి నేను ఏదైతే అనుకున్నానో దాన్ని అవ్వాలి అనుకుంటున్నాను, అంతే సార్. అంటే నాన్న నువ్వు చిన్నప్పటి నుంచి చూడలేదు కదా, నాన్న గురించి ఏదైనా సాంగ్ పాడతావా? ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో, నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో, నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగా చూస్తుందే నీ కన్న తల్లి, పొంగిందే ఆ చూపుల్లో పాల వెళ్ళి, గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఈ సాంగ్ విన్నప్పుడు నాకు అనిపిస్తుంది సార్, మా నాన్న ఉంటే నాకు ఇట్లాగే చెప్పేవాడేమో అని అనిపిస్తుంది సార్. ఓకే. సో అంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా తినకుండా ఉన్న రోజులు ఉన్నాయా? తినకుండా అంటే నార్మల్గా ఉన్నాయి సార్. హాస్టల్లో ఫుడ్ నచ్చగా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. హాస్టల్లో ఫుడ్ ఎట్లా ఉంటుందంటే ఏ హాస్టల్ అయినా కామనే సార్. ఫుడ్లో అట్లా రావడం, కర్రీస్లో కానీ పురుగులు వస్తాయా? పురుగులు, బొద్దింకలు అన్నీ వస్తాయి సార్. ఇంకా అట్లా ఇంకా బయట ఫుడ్ తిని పాడు చేసుకుంటాం అని ఒకటి ఉంటుంది. ఆ ఫుడ్ తినలేక ఉన్న రోజులు కూడా చాలా ఉన్నాయి. స్టార్టింగ్లో ఉంది సార్, ఇప్పుడు అలవాటు అయిపోయింది అట్లాగే. ఓకే. సో మీ అమ్మకి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం చెప్పాలనుకున్నా అదే సార్, అమ్మ అనుకున్నది ఒకటి, అది ప్రూఫ్ అయ్యేదాకా ఆమెకి నేను ఇది చేస్తాను అది చేస్తానని మాత్రం చెప్పలేను సార్.
ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నేను అది అవుతాను ఇది అవుతాను నీకు ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి చేయకపోతే బాధపడతారు. అదేదో ప్రూఫ్ చేసిన తర్వాత నేను అనుకుంటున్నాను సార్. ఓకే. ఏది ఇది చెప్పాలి అని అయితే ప్రెజెంట్ అయితే ఏం లేదు సార్. కానీ ఎందుకు అంటే నిన్ను ఆ రీల్ చూసిన తర్వాత సరే ఈ అమ్మాయికి మనం పిలుద్దాం ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పేసి నాకు అనిపించింది. కానీ నీతో మాట్లాడినాక చాలా జెన్యూన్ అనిపించింది. నేను నిజం చెప్తున్నా. సో నీకు మంచి అవకాశాలు రావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మా శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటూ, సో నాకు తెలిసిన వాళ్ళకి నేను రిఫర్ చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. సో నా సైడ్ నుంచి నీకు ఏదో ఒక ఛాన్స్ వచ్చేలా అయితే నేను ప్రయత్నిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో నీకు భవిష్యత్తు చాలా మంచిగా ఉంది. సో ఇట్లాగే పాటలు పాడుతూ అంచెలంచెలుగా ఇది ఒక స్టేజ్లో ఉండాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.